కోసమైనా మీ అమ్మ కోసమైనా ఒక్కసారి ఆలోచించు కార్తీక్. నేను వెళ్ళొస్తాను కార్తీక్. వీణా, నువ్వెప్పుడొచ్చావు? వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి? రావాలనిపించింది బావా. మన కంపెనీతో కాంట్రాక్ట్ డీల్ క్యాన్సిలేషన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు కదా బావా. నువ్వు మానేయడానికే డిసైడ్ అయ్యావా బావా? కొత్త కాంట్రాక్టర్ని రిక్రూట్ చేసినట్టు రిషి మెసేజ్ చేశాడు. నేను బెంగళూరు వెళ్ళక తప్పదు వీణా. ప్లీజ్ బావా, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో ప్లీజ్. నా మాట కాదనద్దు. వీణా, నువ్వు ముందు పైకిలే. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? మాల్ని చేసిన యాక్టింగ్ ముందు నేను ఇంకా ఓవర్ యాక్టింగ్ చేయకపోతే నీ దగ్గర నేను వీక్ అయిపోతాను బావా. అందుకే ఇదంతా చేస్తున్నాను. నా కోసం ఒక్కసారి ఆలోచించు బావా. వీణా ప్లీజ్, ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు. అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఆఫీస్కి రావాల్సిందే. కాదంటే నేను చచ్చినంతొట్టే. వీణా, ఇది నా జీవితం. ప్రతి దానిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావెందుకు? నా గురించి ఆలోచించడం కాకుండా నీ భర్త గురించి ఆలోచించడం నేర్చుకో. నన్ను వదిలేయ్. అలా అనుకు బావా. నువ్వు వెళ్ళిపోతే నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? నాకెవరు ధైర్యం చెప్తారు? నాన్న తర్వాత నాకన్నీ నువ్వే కదా బావా. చాలు వీణా, చాలు. ఈ సెంటిమెంట్స్ అన్ని నీ భర్తతో షేర్ చేసుకో. నీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు బావా. మనది రక్త సంబంధం. నువ్వు దూరం అయితే నా మనసుకేం సమాధానం చెప్పుకోవాలి బావా? చెప్పుకోవాలి, మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ మెడలో తాళి పడిందో నీకంటూ ఒక జీవితం ఏర్పడింది, దానికో బంధం ఏర్పడింది. మన బంధం కేవలం బావాని పిలుపుకు మాత్రమే పరిమితం. వీణా, నువ్వు బిజినెస్ ని పర్సనల్ లైఫ్ ని ముడిపెట్టాలని చూడకు. ఓడిపోతావు. ఐఎమ్ వార్నింగ్ యూ. బీ కేర్ఫుల్. వీణా, ఇక నువ్వేం చెప్పాలనుకున్నా నా సమాధానం ఇంతే వీణా. దయచేసి వెళ్ళిపో వీణా. బావ మాల్ని తోకలా నా తోకలా మాట్లాడుతున్నాడా? వదలనా? నా బావను వదలనా? బావని ఎక్కడికి వెళ్ళనివ్వనా? నా దిష్టి కూడా తగలకుండా దిష్టి చుక్క పెట్టాను బుజ్జి. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? అమ్మా, నా డ్రెస్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ బుజ్జి. నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను తెలుసా? అవునమ్మా, ఇంతకి నానెక్కడా? పని మీద బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. అంతవరకు నీకొక కథ చెప్పనా? అలాగేనమ్మా.
వచ్చేస్తానండి. ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ అంతే. పనైపోగానే కాల్ చేస్తాను, అప్పుడు బయలుదేరండి. సరే మరి. హలో మేడం. హలో సిస్టర్, రండి. మా పాపకి కథ చెప్తున్నాను, మీరు కూడా వినండి. సారీ మేడం, మీకు ఇంజెక్షన్ చేసి నేను కొంచెం బయటికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చాక వింటాను. సిస్టర్, మీకు ఎన్నిసార్లు చెప్పాను పాప ముందు నాకు ఇంజెక్షన్ చేయొద్దని? ఇంజెక్షన్ చూస్తే పాప భయపడుతుందన్న కామన్ సెన్స్ లేదా మీకు? దీని పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. నాకు ఈ మెంటల్ కేసుని తగలగట్టారు. కర్మ. సిస్టర్, పక్కకెళ్ళండి, పాప భయపడుతుంది. మేడం, నా మాట వినండి. అక్కడ నేను మా ఆయనతో కలిసి బయటికెళ్ళాలి. తొందరగా ఇంజెక్షన్ చేయించుకోండి మేడం. ఓహో, వేద నర్సుని తన పిచ్చితో ఇలా టార్చర్ పెడుతుందన్నమాట. అయితే తప్పకుండా ఏదో తప్పు జరుగుతుంది. దాన్ని మనకి అనుకూలంగా తిప్పుకుందాం. హలో, బయలుదేరుతున్నాను. నువ్వు అక్కడే వెయిట్ చేయి. మేడం, ప్లీజ్ మేడం, చేయించుకోండి. వద్దు సిస్టర్, చెప్తే మీకు అర్థం కావట్లేదా? అబ్బా, ఇంజెక్షన్ చేయించుకోండి మేడం, నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి. పాప భయపడుతుందని ఎన్నిసార్లు చెప్పాలి? పాపని పడుకోబెట్టకే ఇంజెక్షన్ చేయమని చెప్తే అర్థం కదా మీకు? అయ్యో, రక్తం! ఆ పిచ్చిది నన్ను చంపేస్తుంది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. వేదా, నువ్వు పిచ్చిదానివని ముద్ర వేసి శ్రీ నుంచి నిన్ను దూరం చేసి నా కూతుర్నిచ్చి శ్రీతో పెళ్లి చేయడమే నా టార్గెట్. అదిలా స్లోగా సక్సెస్ అవుతుంది. అయ్యయ్యో, అయ్యో సిస్టర్, ఏమైంది? లేవండి. ఏంటి ఇంత రక్తం కారుతుంది? అయ్యో, మేడంకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళ్తే ఆవిడ తోసేసింది మేడం. భయపడకు బుజ్జి, నీకేం కాదు, నేనున్నాను కదా. ఇలా రండి సిస్టర్, పదండి. ఇప్పుడు వాడికి తగిలిన దెబ్బకి కోలుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. నన్ను నా బావని దూరం చెయ్యాలని చూసారా? మిమ్మల్ని వదలను. దెబ్బకి దెబ్బ కొట్టి తీరుతాను. తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏంటి వీణా, ముఖం అలా ఎర్రగా కందగడ్లా మారిపోయింది? నా అనుకున్న వాళ్లలో నాకు మిగిలింది బావ ఒక్కడే. ఎస్, ఆఫ్ కోర్స్. కొత్త కాంట్రాక్ట్ని నా బావ ప్లేస్లోకి తెచ్చి బావని దూరం చేయాలని చూస్తున్నా. తప్పు చేస్తున్నావు లోక్నాథ్. మరి బావ వెళ్ళిపోతున్నాడని టెన్షన్ పడుతున్నావా వీణా? భయపడుతున్నావా నువ్వు? నేను భయపడ్డవా? నెవర్. నన్నెవ్వరూ భయపెట్టలేరు. నేనే ఇంకొకరిని భయపెడతాను. నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాను.
నాతో ఎందుకు పెట్టుకున్నానని శత్రువు పశ్చాత్తాపం పడేలా చేస్తాను. నా భయంతో నీకు హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తాను. ఇస్ ఇట్? ఏది నాకు హార్ట్ అటాక్ తెప్పించు చూద్దాం. భయం తెప్పిస్తావో హార్ట్ అటాక్ తెప్పిస్తావో తెప్పించు చూద్దాం. ఏంటి చేస్తావేమో అన్న టెన్షన్ పెరిగిపోతుందా? చావు కాయమన్న భయం వచ్చేసిందా? తప్పు చేస్తున్నావు వీణా. నన్ను నువ్వు భయపెట్టడం టెన్షన్ పెట్టడం కాదా? నేను తలుచుకుంటే నీ కళ్ళల్లో చావు భయాన్ని క్రియేట్ చేయగలనా? ఈ కత్తిని నీ గొంతులో దింపి చావుని కూడా పరిచయం చేయగలనా? చెప్పు, చేయమంటావా? చెప్పు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో అన్న భయంతో గిలగిలాడుతున్నావా? ఇదే ప్రాణభయం మా నాన్నకి తను చనిపోయేటప్పుడు ఎలా కలిగిందో, ఎంత నొప్పిని అనుభవించాడో, ఎంతగా విలవిల్లాడిపోయాడో నీకు తెలుసా? మా నాన్నని చంపి ఈరోజు అందరి ముందు మహానుభావుల్లా చలామణి అవుతున్నావు. ఈరోజు నీ పాపం పండింది. నిన్ను కూడా మా నాన్న దగ్గరికి పంపిస్తున్నాను. వీణా వద్దు. కత్తి దించమంటావా? చెప్పు, దింపమంటావా? నీకు ముందడుగు వేయడమే అలవాటు కదా, మరి వెనకడుగు ఎందుకు వేస్తున్నావు? నీకు ధైర్యం ఎక్కువ కదా. ఏ కష్టం నిన్నేమీ చేయలేదు కదా. మరి కళ్ళల్లో ఆ చావు భయం ఎందుకు కనిపిస్తుంది? అరే, లోక్నాథ్ గారి కళ్ళల్లో చావు భయం కనిపిస్తుంది. భయపడకు, నిన్నొక్కసారి చంపను. చావు భయం ప్రతి క్షణం వెంటాడేలా చేసి చంపుతాను. జాగ్రత్తగా విను. మనిషిని చంపడం తేలిక, కానీ ప్రాణాలు కాపాడడం కష్టం. నా తండ్రిని ఇబ్బంది పెట్టిన నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. ఏంటో ఈ విడ్డూరం. వైద్యం చేసే వాళ్ళకి నేను కట్టడం ఏంటో నా మొహం మండ. నా టైం బ్యాడ్ అండి. ఇలా పేషెంట్ చేతిలో గాయపడతానని కలలో కూడా అనుకోలేదు. కొంచెం ఉంటే తల పగిలుండేది. పోనీలేమ్మా, నీ అదృష్టం బాగుండి పెద్ద దెబ్బేం తగలలేదు. తగిలింది పెద్ద దెబ్బే అండి. అంత పెద్ద దెబ్బని చిన్న గాయమైనట్టు మాట్లాడతారేంటి మీరు? అబ్బా, ఏంటండి అంత రఫ్గా కడతారేంటి? కొంచెం స్లోగా కట్టండి. నేనేమైనా డాక్టర్ కోర్స్ చేశానా, లేకపోతే నీలాగా ఏమైనా నర్సునా? కట్టు పద్ధతిగా కట్టడానికి. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే పేషెంట్ ప్రవర్తనని కొంచెం ఓర్చుకుని ఉండాల్సింది. వాట్ హ్యాపెండ్ సిస్టర్? ఏముంది, ఉందిగా మా ఇంట్లో పిచ్చిది. మా వేద మీ నర్సు తల పగలగొట్టేసింది. అత్తయ్య, మాటలు మంచిగా రానివ్వు. వేదకి పిచ్చంటావేంటి?
నీకు కొంచెమైనా బుద్ధుందా? అంటే అల్లుడు ఏదో పొరపాటున నోరు జారాన్లే, పట్టించుకోకు. లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించి మాట్లాడతావేంటి? శ్రీ మీరాగండి. నర్స్ ఏం జరిగింది? సిస్టర్, తనకి తొందర పెడితే నచ్చదని మీకు తెలుసు కదా, మరి తన కండిషన్ తెలిసి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టావు? శ్రీగారు, వేదని చూద్దాం పదండి. శ్రీ, ఎప్పుడొచ్చావు? పాప ధ్యాసలో పడి నిన్ను చూడనేలేదు. జస్ట్ ఇప్పుడే వచ్చాను. వేద ఇప్పుడెలా ఉంది? డాక్టర్ టైంకొచ్చారు. పుట్టినప్పటి నుంచి పాపకి పాలిద్దామని ట్రై చేస్తుంటే నాకింకా పాలు పడట్లేదు. నాకు పాలు పడవా డాక్టర్? పాప ఆకలితో ఉండాల్సిందేనా? బిడ్డని కనకుండానే పాలెలా వస్తాయో పిచ్చి మొహమా. నీకు పిచ్చి బాగా ముదిరి పాకాన పడింది. ఇలాగే నీకు పిచ్చి ఇంకా ఇంకా ముదిరి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. అక్కడ నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నా కూతురు శ్రీని ఓదార్చటానికి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి. వేద, నథింగ్ టు వరీ. నీకు పాలు పడకపోయినా పాప ఆరోగ్యంగానే ఉంటుంది. నువ్వు టైం టు టైం మెడిసిన్స్ వేసుకుంటే చాలు, పాప కండిషన్ నార్మల్గా ఉంటుంది. అవునా డాక్టర్? పాపా, నాకు పాలు పడే వరకు నువ్వు ఏడవకుండా ఈ పాలు తాగాలి. అల్లుడు, డాక్టర్, పాపకి ఏదైనా ప్రోటీన్ షేక్ రాసిస్తారా? ఇప్పుడేం అవసరం లేదులే వేద. ఇంజెక్షన్ వేస్తాను. టాబ్లెట్స్ ని ఎవరు తెప్పించారు? వీటిని నేను రాయలేదు కదా. మీరు రాసినవే డాక్టర్, మర్చిపోయినట్టున్నారు. ఏంటి నన్నే కామెంట్ చేస్తున్నావా? ఇక్కడ మర్చిపోయి ట్రీట్మెంట్ చేస్తుంది నువ్వు, నేను కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నువ్వు కావాలనే టాబ్లెట్స్ ని మార్చినట్టున్నావు. అందుకే వేద బిహేవియర్లో మార్పు కనపడుతుంది. సారీ డాక్టర్, టాబ్లెట్స్ ఎలా మారాయో నాకు తెలీదు, కానీ మీరు చెప్పినట్టుగానే. షట్ అప్, గెట్ అవుట్. డాక్టర్, మీరు నర్స్ మీద ఎందుకు కోప్పడ్డారు? నథింగ్. నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వకు, రెస్ట్ తీసుకో. అలాగే డాక్టర్.
తొందరగా నయమయ్యేలా చూడండి డాక్టర్. నా అల్లుడు బాధని చూడలేకపోతున్నాను. శ్రీ, ట్రీట్మెంట్లో పొరపాటు జరిగింది. వాట్ డాక్టర్, ఆర్ యు సీరియస్? ఏంటి మీరు అనేది? సిస్టర్, చాలా బాగా న్యాచురల్ గా యాక్ట్ చేసావు. నీకు ముందు చెప్పిన అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను. రేపట్లోగా అమౌంట్ అరేంజ్ చేయండి. వేద ఇంటికి కోడలైనా కన్న కూతురులా చూసుకున్నాను. తనకి నేనెందుకు అన్యాయం చేస్తాను? హే, చాలా ఆపండి. కూతురు అంటూనే తన కడుపు పోగొట్టాలని చూసావు. నువ్వు తల్లివేంటి, కసాయిదానివి.